Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. नमः ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति विकास स्वामी नामने। नमः ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतार। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. So, someone is writing, they have a problem. కాబట్టి ఎవరు నాకు రాస్తున్నారు, వారికి ఏదో సమస్య ఉందని. When he's offered demigod prasadam, it puts me in an awkward situation. Sometimes ఎవరైనా నాకు దేవతల ప్రసాదాన్ని ఇస్తే అది నన్ను ఇబ్బందికర స్థితిలో ఉంచుతుంది. I take a little and sometimes I say that I'm fasting. కొన్నిసార్లు నేను కొద్దిగా తీసుకుంటుంటాను, కొన్నిసార్లు నేను ఉపవాసం చేస్తున్నానని చెప్తుంటాను. What is the principle? Should we accept it or not? మరి ఇక్కడ సూత్రం ఏమిటి, మనం స్వీకరించాలా స్వీకరించకూడదా? I heard in one Bhagavatam class by the president of a center that demigods first offer food to the Lord and then honor it because they're also devotees of the Lord. నేను ఒక భాగవతం ప్రవచనంలో, అంటే ఒక కృష్ణ చైతన్య కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి ఒక మందిరాధ్యక్షుడు ఇచ్చినటువంటి ప్రవచనంలో ఏమని విన్నానంటే, దేవతలు మొట్టమొదట వారి ఆహారాన్ని భగవంతుడికి నివేదన చేసి తర్వాత వారు స్వీకరిస్తారు, అందుచేత వాళ్ళు కూడా భగవంతునికి భక్తులే అని. మరి ఆ విధంగా చూస్తే వారి ప్రసాదం ఏదైతుందో అది భగవంతుని యొక్క మహాప్రసాదం అవుతుంది. I'm not sure of my understanding of that point. Please enlighten me. మరి ఆ యొక్క విషయం నాకు సక్రమంగా అర్థమైందని నేను అనుకోవడం లేదు, కాబట్టి దయచేసి నాకు ఈ విషయంలో జ్ఞానోదయం కలిగించండి అని ఒకరు ప్రశ్న వేశారు. Well then, if it's Mahaprasad, then why is the injunction there not to take it? సరే, మరి అది మహాప్రసాదం అయితే దానిని స్వీకరించకూడదనే ఉపదేశం మనకి ఎందుకు ఇవ్వబడింది? The demigods are all devotees, but the way they are worshipped, they're not worshipped as devotees of Krishna. దేవతలందరూ కూడా భక్తులే, కానీ వాళ్ళు పూజింపబడేటువంటి విధానం ఏదైతే ఉందో అది వాళ్ళు కృష్ణ భక్తులుగా పూజింపబడరు. They accept the role of being independent Ishwaras. వాళ్ళు స్వతంత్రమైనటువంటి ఈశ్వరులు అనేటువంటి హోదాన్ని వాళ్ళు స్వీకరిస్తారనమాట. That's how people worship them and they accept that. ఆ విధంగానే ఆ దృక్పథంతో జనులు దేవతలను ఆరాధిస్తారు, మరి ఆ ఆరాధనని దేవతలు స్వీకరిస్తారు. That's why the injunction is there, don't take that prasad. Chaitanya, అందుకే మనకి ఈ నిర్దేశం చెప్పబడింది, దేవతల ప్రసాదం తీసుకోవద్దు అని. Mahaprabhu visited demigod temples. చైతన్య మహాప్రభు దేవతల ఆలయాలను సందర్శించారు. So what do you do? What do I do? Well, మరి మీరేం చేస్తారు? మరి నేనేం చేస్తాను అడిగితే, I take the prasad. నేను ఆ ప్రసాదం తీసుకుంటాను. If they just give a little in the hand, whatever it is, little. వాళ్ళకు వాళ్ళు ఇస్తే సాధారణంగా వాళ్ళు చాలా కొద్దిగా ఇస్తారు చేతిలో, అది ఏదైనా కావచ్చు ప్రసాదం. Mishri or something. I take it. సాధారణంగా పటికి బెల్లం పలుకులు ఏవో ఇస్తుంటారు. I take it outside the temple. నేను తీసుకుంటాను, దాన్ని మందిరం బయటకు తీసుకువెళ్తాను. And then I put it not directly. I put it somewhere where the birds can take it. Something. దాన్ని తీసుకువెళ్ళి నేను ఎక్కడన్నా పక్షులు తినగలిగే చోటలో దాన్ని పెట్టేస్తాను. ఎక్కడ పడితే అక్కడ పెట్టాను, పక్షులు తినగలిగే ప్రదేశంలో ఎక్కడన్నా దాన్ని పెడతాను. Because the injunction is there, don't take demigod prasad. ఎందుకంటే మరి ఆ నిర్దేశం ఉంది, దేవతల ప్రసాదం స్వీకరించవద్దు అని. If they give charanamrita, the thing is you don't want to be rude to the pujaris. మరి వాళ్ళు చరణామృతం ఇస్తే ఏమిటి? అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం ఏదో పూజారుల పట్ల మొరటుగా వ్యవహరించాలని కాదు, Or give the impression that you're against
the demigods. లేకపోతే వాళ్ళకి మనం ఏదో దేవతలకు మనం వ్యతిరేకులు అనేటువంటి భావనను వాళ్ళలో కలిగించకూడదు. They give Charanamrita, that's a bit more difficult. Then I వాళ్ళు చరణామృతం ఇస్తారు, ఇది కొంచెం కష్టమైన విషయమే. pretend to put some in my mouth, అప్పుడు నేను కొద్దిగా ఏదైనా నోట్లో వేసుకున్నట్టుగా నటిస్తాను. and the rest I just then either put it on the side when they're not looking. మరి మిగిలినది నేను ఏం చేస్తానో పక్కన ఎక్కడన్నా పెట్టేస్తాను. You may have to put it on your head or something, which is లేదా మీరు మీ శిరస్సుపై ధరించడం ఏదో ఒకటి చేయాలి. again one form of accepting. మరి అది కూడా ఒక విధంగా స్వీకరించడమే అవుతుంది చరణామృతాన్ని. Or like that vibhuti they give in Shiva temples. లేదా శివాలయాల్లో వాళ్ళు విభూతి లాంటివి ఇస్తుంటారు. Usually I just put it on the side. సాధారణంగా నేను దాన్ని పక్కన పెట్టేస్తాను. Some remains on your hand. Sometimes కానీ మరి కొద్దిగా మీ చేతికి అంటుకుని ఉంటుంది కదా. I just put on my head. కొన్నిసార్లు నేను నా తలకి రాసుకుంటాను. Is it the madras put behind their neck? పక్కన ఉన్నవారు ఎవరో చెప్తున్నారు, మత సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు వారి మెడ వెనకాల పెట్టుకుంటారట అలాంటివి. I see, that's interesting. They put it on the neck at the back. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. వాళ్ళు మెడకి వెనకాల పెట్టుకుంటారట మత సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు. Let's do that. The Sri Vaishnavas, they wouldn't go anywhere. Traditionally they wouldn't go anywhere near a Shiva temple. కానీ శ్రీ వైష్ణవులు మనం చూస్తే వాళ్ళు అసలు దరిదాపులు కూడా ఎక్కడికి వెళ్ళరు దేవతాలయాలకి. అంటే సాంప్రదాయబద్ధంగా చూస్తే వాళ్ళు ఆ శివాలయం దరిదాపుల్లో కూడా వెళ్ళరు. Nowadays everything's lost. అయితే ఈ రోజుల్లో ఆ వ్యవహారం అంతా నష్టమైపోయింది అనుకోండి. So that's what you often they give kumkum in the temples, demigod temples. కాబట్టి అదే మనం చెప్పగలిగింది. తరచుగా దేవతాలయాల్లో వాళ్ళు కుంకుమ ఇస్తూ ఉంటారు. You put that on the back of the neck also. మరి ఇదేంటి, దాన్ని కూడా మీరు మెడ వెనకాల పెట్టుకుంటారా ఏమిటి? Okay. హరే కృష్ణ.